హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మరి ఈరోజు వీడియోలోకి వెళ్తే మనకి ఎప్పుడు బండి మీద పొట్లంలో చుట్టిస్తారు కదండి ఎగ్ ఫ్రై. ఆ స్టైల్లో నేను ఎగ్ ఫ్రై ఎలా చేయాలో దాని తయారీ విధానం ఏంటో నేను చూపిస్తానండి. కొద్దిపాటి ఇంగ్రీడియంట్స్తో మనం ఈ ఎగ్ ఫ్రైని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. అంతకంటే ముందు మనం ఎగ్స్ బాయిల్ని చేసి పెట్టుకోవాలన్నమాట. ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్న తర్వాత నేను ఒక చిన్న టిప్ని అయితే మీకు షేర్ చేస్తానండి. అదేంటంటే మనం ఎగ్స్ బాయిల్ చేసిన తర్వాత కత్తితో కానీ కట్ చేస్తే ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట. అలా రాకుండా నీట్గా కరెక్ట్ షేప్లో రావాలంటే మనం ఒక దారం తీసుకుని ఆ దారంతో ఇలా ఎగ్స్ని కట్ చేసుకుంటే నీట్గా వస్తాయన్నమాట. మన చేతులకు ఎక్కువ అంటుకోకుండా నీట్గా షేప్లో వచ్చేస్తాయండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా దారం తీసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసి ఇలాగా ఎగ్స్ అన్ని కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నేను చెప్పినట్టు అల్లం, కొత్తిమీర, పచ్చిమిర్చిని కూడా మనం గ్రైండ్ చేసి మిక్సీ జార్లో పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత మనము ఆయిల్ వేసేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు అన్నీ వేసేసి దోరగా వేయించుకుందామండి. కొద్దిపాటి ఇంగ్రీడియంట్స్తోనే ఈ ఎగ్ ఫ్రైని మనం సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. బండి మీద దొరికే ఎగ్ ఫ్రై అనమాట. పొట్లంలో చుట్టిస్తారు కదా, ఆ ఎగ్ ఫ్రై అనమాట. చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలన్నీ దోరగా వేయించేసుకోవాలి. దీంట్లో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదండి పేస్ట్, అల్లం, కొత్తిమీర, పచ్చిమిర్చి. ఆ పేస్ట్ని కూడా ఇందులోకి వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు దోరగా వేయించేసుకుందాము. ఇలా బాగా దోరగా వేయించుకోవాలండి. అవసరమైతే కొద్దిగా వాటర్ అయితే వేసేసుకొని కలిపేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇదంతా బాగా దగ్గర పడిపోవాలన్నమాట. అప్పుడు మసాలా అనేది బాగా వేగినట్టు. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. అన్నీ వేసేసుకొని జాగ్రత్తగా నెమ్మదిగా కలుపుకోవాలన్నమాట. ఎగ్స్ చిరిగిపోకుండా ఉంటాయి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు నెమ్మదిగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే కారం కూడా తగినంత వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ నేను మసాలాలోనే పచ్చిమిర్చి కూడా వేసాను అనమాట. సో దాన్ని బట్టి మీకు స్పైసీగానే వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా పసుపుని కూడా వేస్తున్నాను. ఇవన్నీ మంచి ఫ్లేవర్స్ అరోమా ఇస్తాయన్నమాట ఎగ్ ఫ్రైకి. మనం బండి మీద అయితే ఎలాగా మనం ఎగ్ ఫ్రైని కొంటాము అండి, అదే టేస్ట్ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. అవసరమైతే కొద్దిగా ఆయిల్ని కూడా పైన వేసుకొని కలుపుకోండి. నెమ్మదిగా ఇలాగా కలుపుకోవాలి. తర్వాత పైన కొద్దిగా మనం పెప్పర్ ఫ్రైని కూడా వేసుకోవచ్చు అనమాట. ఈ మిరియాల పొడి కూడా మంచి టేస్ట్ ఫ్లేవర్ని ఇస్తుంది. ఇలా మిరియాల పొడి కూడా వేసుకున్న తర్వాత అంతా బాగా దగ్గరికి నెమ్మదిగా కలిపేసి, ఎక్కువ కలపకూడదండి, ఎగ్ అయితే చిదిగిపోతుంది అనమాట. సో అందుకనేసి నెమ్మదిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గనిద్దామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా త్వరగా కూడా అయిపోతుంది. కొద్దిపాటి ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ ఎగ్ ఫ్రైని చేసుకోవచ్చు అనమాట. స్ట్రీట్ స్టైల్లో ఎలా దొరుకుతుందో అలానే ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, యమ్మీ 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 ఎగ్ ఫ్రై రెడీ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.
అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతేనండి, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటానండి. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, బాయ్.